పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు వస్తున్నాయా రావట్లేదా మీ అభిప్రాయం? పథకాలు అయితే ఇప్పుడు వరకు పర్వాలేదు. ఒకటి గ్యాస్ వదిలాడు, పేదవాళ్ళకి అన్నం పెడుతున్నారు, అన్నా క్యాంటీన్లు. ఏదో వాళ్ళు చేయదలుచుకున్నది చేస్తున్నారు. ఏదో వాళ్ళు గమనించి వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలి అని వాళ్ళకి అవగాహన మనసులో కలిగి చేస్తే కానీ ప్రజలు పేదవాళ్ళు బాగుపడతారు. మనం ఎంతమంది ఇట్లా ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకై వాళ్ళ దయ కలగాల, వాళ్ళ మనసులో రావాలా పేదవాడికి సహాయం చేయాలి అని. అప్పుడు కనుక ఈ పేదవాళ్ళకి సహాయం అందదు. ఏముందలే చెప్పాము వెళ్ళిపోయాము అయిపోయింది అనుకుంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది వచ్చినా పేదవాడు పేదవాళ్ళలాగానే ఉంటాడు. ఎలా ఉంది భవన కార్మికులకు సంబంధించి? ఇప్పుడు ఇసుక వస్తుంది, పేదవాళ్ళకి కొద్దిగా పనులు దొరుకుతున్నాయి. ఏంది ఇట్లా పని చేసుకునే వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే వసతి ఉంది. ఇప్పుడు పేదవాడు 100 రూపాయలు ఇచ్చి భోజనానికి వెళ్ళాలంటే వాడికి ఎంతో కష్టం. అట్లాంటిది 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. ఉండవరికి పేదవాడికి కొద్దిగా 100లో ఒక 10% న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఓకే, మరి గతంలో అన్నా క్యాంటీన్ లేదు కదా, ఇప్పుడు ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకున్నవాడు కూడా 3 పూట్ల భోజనం చేసి ఇంకో 50 రూపాయలు దాచుకునే వసతి ఇప్పుడు బాగుంది. అప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే ఒక పూటకి రావు. హోటల్కి వెళ్తే 100 రూపాయలకి ఏం వస్తుంది, భోజనం వస్తుంది. మళ్ళీ రెండో పూటకి ఎట్లా అనేది పేదవాడికి బాధ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు. 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఉంటే ఒక రోజల్లా బతికేస్తున్నాడు. కానీ మంచో చెడో భగవంతుడికి తెలుసు. కానీ ఒక పేదవాడికి ఒక పూట భోజనం 5 రూపాయలకి అందిస్తున్నారు. అది ఒక పేదవాడికి మేలు చేసినట్లే. ఎలా ఉందంటారు ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి, మీరేమంటారు? పథకాలు అంటే ఏమీ లేదండి. ఒక గ్యాస్ ఒకటి వస్తుంది, ఇక ఏ పథకం రావటం లేదు. అంతకుముందు అయితే అన్ని పథకాలు వచ్చినాయి, ఇప్పుడే పథకం రావటం వల్ల ఒక గ్యాస్ ఒకటి మాత్రం వస్తుంది. మీకు పడ్డాయా గ్యాస్ డబ్బులు? పడ్డాయా? గ్యాస్ పడ్డాయండి. గ్యాస్ పడ్డాయి. రెండోసారి కూడా ఇస్తున్నారు కదా, తీసుకున్నారు కూడా బుక్ చేసాము, సిలిండర్ రావాలి. చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట, మీరేమంటారు? అసలు అంతకుముందు అయితే బాగానే వచ్చినాయి. ఈయన చెప్పేవన్నీ ముందేమో కోతలు కొట్టేసాడు, చేస్తామని. ఇప్పుడు అసలు ఎక్కడ చూస్తే ఏమీ లేదంటున్నాడు. అట్లా చెప్పటం ఎందుకు? జనాన్ని ముప్పై పెడతాం ఎందుకు? ఉండదే చెప్పాలి, లేదు ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం మేము జీతాలు ఇచ్చాడు కండి, అందరికి జీతాలు ఇచ్చాడుగా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చాడు, రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్ డబ్బులు వచ్చినాయి, అందరికి ఇచ్చేసాడు ఆయన. మరి అప్పుడు ఎందుకు ఖాళీ ఉంది కదా, లేదనే చెప్పడం ఎందుకు? అబద్ధాలు చెప్పడం ఎందుకు? కొంచెం ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి కూడా. ఆర్థికంగా ఏముంది? నువ్వు ముందేమో చెప్పావు, పీరియడ్ చేస్తే ఇక్కడ ఏమీ లేదంటున్నావు. అప్పులు తీసుకొస్తున్నారు, ప్రపంచ బ్యాంక్ కాడికి వెళ్ళిపోయావు, అప్పులు అంటున్నారు, అమరావతి అంటున్నారు, మళ్ళీ ఇంకో కొన్ని వేల ఎకరాలు కావాలంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎకరాలు కావాలని ఏం చేసుకుంటే ఎకరాలు తీసుకొచ్చుకొని. రాజధాని కనుక పూర్తయితే ఇక్కడ యువకులకి మంచి ఉద్యోగాలు వస్తాయి, బయట దేశాలకి పనే లేదండి. సెంటర్లో చూడండి, చంద్రబాబు రావాలి పన్నెండుదాని అనుకున్నారు అందరూ, అసలు వచ్చాడు, అసలు పనే లేదు, అందరు ఖాళీ కూర్చున్నారు. ఈ టైంలో ఏ ప్రభుత్వంలో కానీ ఈ టైంలో అసలు ఈ నెలలో ఒక్కడు కూడా ఖాళీగా ఉండరు. 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకెళ్ళాలి వచ్చే రోజులు. ఇవి అందరూ ఖాళీగానే కూర్చున్నారు. ఆయన 1000 కోట్లు తీసుకొచ్చాను అంటున్నాడు. మనకి కేంద్రం నిధులు ఇస్తుంది, కానీ ఆ నిధుల్ని మన పథకాలకి మళ్లించలేము అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నప్పుడు ఎందుకు అక్కడ తీసుకురావడం? నిధులు దేనికి ఉపయోగించాలి? ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలి. ఆ ఇచ్చిన నిధుల్ని పోలవరానికి, అమరావతికి వాటికి కేటాయించుకోవాలని చెప్పేసి కూడా. ఆయన పోలవరం మాసికలు పోతా కానీ పిలుచుకొచ్చారు ఇతర దేశాల వాళ్ళని. అది హైట్ లేపడానికి కాదు, దాన్ని పూర్తి చేయడానికి కాదు, మాసికలు పోయడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇండియాలో లేరా మాసికలు పూర్తి ఇంజనీర్లు? 2027 నాటికి పూర్తి చేస్తాం అవునండి. అసలు ఆయన అవుతుంది 2020 కాదు, అసలు అవ్వదు. ఎందుకని అంటారు? ఆయన వల్ల తేలదు, మాసికలు పోయటమే అంటున్నాడు. అది పునర్నిర్మాణం దానికి పూర్తి చేయడం ఆయన వల్లే కాదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు, కాపర్ డ్యామ్. ఆయన ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగుంది, పనులు ఉన్నాయి, అందరూ బాగానే వెళ్ళారు, ఇబ్బంది ఏం లేదు. పనులకు కానీ బతకడానికి కానీ అందరూ బాగానే ఉంది. పనులు ఏ విధంగా ఉన్నాయి? గత పనులు బాగున్నాయి, పనులు మాత్రం బాగున్నాయి. అందరూ వెళ్ళారు, పనులు చక్కగా చేసుకున్నారు,
వర్షాకాలం కూడా ఇబ్బంది లేదు. ఈయన వచ్చాడు అసలు ఎండాకాలంగా పనులు లేవు. ఇసుక ఫ్రీ సౌకర్యం వచ్చింది. ఇసుక సౌకర్యం అయితే అసలు పనులు చేసేవాళ్ళే లేరు, పనులు చేయించుకునేవాళ్ళు లేరు. ఆ ఇల్లు కట్టుకుంటే ఎందుకులే డబ్బులు ఉంచుకున్నారు కానీ ఇల్లు కట్టించేవాడు ఎవరు లేడు. ఇవాళ అది చూడండి ఎంతమంది ఖాళీగా ఉన్నారు. ఈ టైంలో అసలు ఒక్కడు దొరకరు, ఇక్కడ పిట్టకు దొరకరు. పొలం పనులు ఉన్నాయి, టావీ పనులు కూడా ఉన్నాయి. అసలు ఏది లేదు. ఇవాళ పొలం పనులు చేసుకున్నారు కానీ టావీ పని కానీ ఊడు రావట్లా, బిల్డింగ్లు కానీ పని రావట్లేదు. అసలు అందరు ఖాళీ కూర్చున్నారు. చూడండి అసలు ఒకసారి చూడండి ఎంతమంది ఖాళీగా ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, ఈసారి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అనమాట. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు వైసీపీ? వచ్చిందండి, వచ్చింది ఈసారి వేస్తారు. అందరూ వేసామని చెప్పారు మొన్న కూడా, ఇప్పుడు కూడా వేసామని చూస్తున్నారు. వాళ్ళు హ్యాక్ చేస్తే చేసేవాళ్ళు కాదు. వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుందని అంత నమ్మకం చెప్పగలుగుతున్నారు? వాళ్ళు 40% వచ్చింది ఓటింగ్ శాతంలో. 11 సీట్లు అంటే ఇది ఈవీఎం హ్యాక్ చేయడం వలన వచ్చింది. అంతేగాని వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఏమీ లేదు. 11 కాదు, అసలు ఒకడు వచ్చినా మళ్ళీ వస్తారండి వాళ్ళు సింగిల్గా వచ్చిన వాళ్ళు, ఎవరితో పొత్తు లేకుండా వచ్చిన వాళ్ళు, వాళ్ళకైనా ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ నుంచి సింగలే, ఇప్పుడు సింగలే, ఓడినా సింగలే, గెలిచినా సింగలే. 3-4 వేసుకొని రావాళ్ళు. వీళ్ళందరూ 3-4 వేసుకొని వస్తాడు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి చూడండి, బీజేపీ అంటాడు, వాళ్ళని అంటాడు, వీళ్ళని అంటాడు, పొత్తు పెట్టుకొని వచ్చినాడు. ఈయన వచ్చేటప్పుడు ఒక మాట, ఇక్కడికి వచ్చినాక ఏమి లేదు అంటాడు. ప్రభుత్వం పనితీరే అలా అనిపిస్తుంది అంటారు. గతానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే? ప్రభుత్వం పనితీరు ఏమాత్రం బాగాల. భాగ్యమందులకి పెద్దవాళ్ళకి ప్రభుత్వం బ్రహ్మాండ పనిచేస్తుంది. పేదవాడి దగ్గరికి వచ్చేసరికి ఇవాళ తారీఖు 17వ తారీఖు, ఇంతవరకు బియ్యం రాను. కొంచెం రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, టైం పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి అంటున్నాను. ఆ మాట చెప్పింది బాగానే ఉంది, పేపర్లో రాకూడదు. అక్కడ 10,000 కోట్లు అప్పు తెచ్చాం, ఇక్కడ 20,000 కోట్లు అప్పు తెచ్చాం, ఇక్కడ 30,000 కోట్లు అప్పు తెచ్చాం, ఇక్కడ 40,000 కోట్లు అప్పు తెచ్చాం, పేపర్లో రాకూడదు. అవి కూడా దాచిపెట్టండి, అవి కూడా దెంగన తప్పులు. తీసుకొచ్చిన ఇంప్లిమెంట్ ఇప్పుడు కేంద్రం మనకి నిధులు ఇస్తున్నారు, ఆ నిధులు మన పథకాలకి మళ్లించలేము, ఏటికి ఇచ్చిన నిధులు వాటికే వినియోగించుకోవాలంటున్నారు. అట్లాగా ఉపయోగిస్తున్నారా? ఇంప్లిమెంట్ చేస్తానన్నా, నీకు తెలియదా? 3 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, 3 టర్ములు, నీకు తెలీదా? ఆర్థిక పరిస్థితి తెలీదా? తెలియకుండా ఎక్కడ చేసావు చెప్పండి, అవునా? మరి ఇప్పుడు ఇలా అంటాన్ని ఎలా చూస్తారు? మరి ఏముండదండి, ఇంకోటి చెప్పిన ఆంధ్ర ఎంపీ లీడర్స్ ఆంధ్ర డెవలప్ కావడం ఇష్టం లేదు. ఆ ఏ పార్టీ వాళ్ళని వీళ్ళు డెవలప్ కావడం ఇష్టం, వాళ్ళు బాగుపడటం చూసుకుంటారు. మరి కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావటమే గెలవరండి, ఒక్కడోడు గెలవడు జగన్మోహన్ రెడ్డి మీద. ఒక్కళ్ళు అయితే మాకు గెలలేదు, వాళ్ళు కూటమి కలవబోటి గెలిచారు. కూటమి ప్రభుత్వం ఏపీ తీసుకు అడుగులుగా ముందుకేస్తుందని చెప్పడం. ఏ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల గురించి ఆలోచించే నాయకులను మనం ఎన్నుకోవట్లేదు. దొంగడు అనుకుని దొంగతనం చేస్తున్నాయంటే ఎట్లా? ఫలితాలు రావాలంటే నిదానంగా వస్తాయి కానీ ఒకసారి రావాలంటే రావు కదా. సీఎం గారు కూడా అంటున్నమాట కొంచెం టైం పడుతుంది, ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం చెట్టేయంగానే కాయ ఫలితం రాదు కదా. ఏంది ఇంకా ఒక ఏడాది చూస్తే కానీ నిర్ణయం జనాలు చెప్పలేరు. మరి కొంతమంది గతంలోనే పథకాలు వచ్చాయి, ఇప్పుడేం పథకాలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నమాట. అట్టలేదంటే ఆ ప్రభుత్వం చేసే విధానాలు ఆ ప్రభుత్వం చేసింది. వాళ్ళైనా 2 ఏళ్ళు పట్టిందిగా, ఎమ్మటే ఎక్కంగానే ఏది చేయలేదుగా. ఇదైనా అంతే, టైం పట్టిద్ది. వాళ్ళకి ఉన్న రిస్కులు, వాళ్ళకు ఉన్న విధానాలు ఏంది అన్నీ చూసుకోవాలిగా. చూసుకున్నాకేగా ఏదైనా. ఇవాళ మన ఇంట్లో ఒక మనిషి నుంచి ఇంకో మనిషి దగ్గరికి రావాలంటేనే నిర్ణయం తీసుకునేసరికి 3-4 రోజులు పట్టిద్ది. అటువంటిది ప్రభుత్వం చేయాలి అంటే టైం పట్టిద్దిగా. టైం లేకుండా ఊరికి ఎమ్మట అందాలి అంటే అందవుగా. ఇప్పుడు సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? పనులు సాగుతున్నాయి కాబట్టి పూర్తి అవుతుందని అని చెప్పి అనుకోవాలి. పనులు అసలు ఏం కాకుండా మాటలు చెబితే ఏంది, మాటలు చెబుతున్నారులే, సంవత్సరం అయింది ఇంకా ఇంతవరకు ఏం మొదలు పెట్టలేదులే. అమరావతి కనుక మనకు పూర్తయితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండబోతుంది? దేనికైనా ఇంటికి పెద్ద ఉన్నట్టుగా రాష్ట్రానికి రాజధాని ఉండాలి కానీ ఏంది పూర్తి కాకుండా ఏది చెప్పలేము కదా. పూర్తయ్యి ఇది మనది రాజధాని అనేది ముద్ర పడితే కదా, ఆ ముద్ర పడ్డప్పుడు ఏంది మనకి ఇల్లు ఉండిద్ది. మన ఇంట్లో పెద్దకి అట్ట ఇల్లు ఉండిద్దో మన రాజధానికి అట్ట ఇల్లు ఉండిద్ది. ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అంటే? పనులు మాత్రం లేవండి.
అది ఇంకా మనకి ఏం చేసినా ఏమున్నా ఉపయోగం ఏమని ఫీల్. గతంలో ఎలా ఉండేది అంటారు? అంతకన్నా దరిద్రం ఉంది. అంతకుముందు పని చేసేవాడి కంటే అసలు ఇలువ ఉండేది కాదు. ఇప్పుడు అప్పులు ఎత్తున్నా కానీ అప్పులు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే పనులు లేవు, బాగా ఇబ్బందిగానే ఉంది. చేతి పని వాడికి పని అంటూ లేదు. మరి పథకాల విషయానికి వస్తే ఏమంటారు అన్న? పథకాలు ఏం రాలా, మరి ఎవరికి మొన్న ఇచ్చాడేమో, మాకైతే ఏం రాలేదు, ఏం వదలలేదు. వాళ్ళు అవి ఇచ్చాం అంటున్నారు కానీ మరి ఏమి ఇచ్చారనేది, ఎవరికి ఇచ్చారనేది మాకు అయితే తెలియదు. ఇప్పుడు చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని సీఎం గారు అంటున్నమాట, మీరేమంటారు? వాళ్ళ ప్రాబ్లాలు వాళ్ళకుండే. పోస్ట్ రాగానే చేతి పని చేసుకునే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకి పని కల్పిస్తానన్న. మరి అసలుకేం లేదు, అసలు ఆపేసేసాడు అన్నీ. అంతకుముందన్నా కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడైనా నెలలో ఒక 10 రోజులు 15 రోజులు లోపు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక రోజు కూడా ఉండిద్దని లేదు వారానికి. ఉచిత విసుగు కూడా పెట్టారు, ఉచిత విసుగు విధానం ఎలా అని. అసలు పర్మిషన్లన్నీ ఆపేసి ఉత్తి ఇసుకిచ్చి ఇసుకు తెచ్చి ఏం చేసుకోమంటారు? పర్మిషన్ లేవుగా.